ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే 10 సంకేతాల గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా గమనించండి, లేదంటే మీరు నష్టపోతారు. అయితే నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ధనస్సు రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకు షేర్ కూడా చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు, సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. వీరు అనేది సహాయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. వీరు అనేది రహస్య స్వభావ మనస్తత్వం కలిగి ఉంటారు. బయటకు చెప్పడం అస్సలు నచ్చదు. అలాగే వీరికి అనేది ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఆర్థిక పురోగతి సాధించాలని ఆశపడుతూ ఉంటారు. మనం సంపాదించే సంపాదన బాగుండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే గనక మనం సాధించిందంతా కూడా హారతి కర్పూరం లాగా కరిగిపోతుంది. అయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒకే చోట ఉండదు. ఆమెకు నచ్చినట్టేనే ఉంటుంది, లేకపోతే మరో చోటకి వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడు ఎవరి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది చెప్పలేము. అయితే లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు మాత్రం కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయితే ధనుస్సు రాశి వారి యొక్క ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు వారికి కొన్ని ఖచ్చితమైన సంకేతాలు కనిపిస్తాయి. ఆ లక్ష్మీదేవి ద్వారా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని, మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అయితే ముఖ్యంగా కోయిల కూత అనేది వినటానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కానీ కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభ సంకేతంగా చెబుతారు. కాబట్టి ఉదయం లేవగానే కోయిల కూసిన శబ్దం మీకు వినిపిస్తే మీరు అతి త్వరలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని గమనించాలి. అలాగే పురుషులకి కుడి చేతి మీద, స్త్రీలకు ఎడమ చేతి మీద కానీ బల్లి పడితే అది శుభ సంకేతం అని లక్ష్మీదేవి రాకకు అతిపెద్ద సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే నోటి పూతతో బియ్యం కానీ ధాన్యం కానీ మోస్తూ నల్ల చీమలు మీ ఇంట్లో కనిపిస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు అతి త్వరలో పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. కానీ ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం అప్పుల భారం పెరిగే అవకాశం ఉందని, ఆర్థిక సమస్యలు పెరుగుతాయని, అలాగే చాలామంది ఇంట్లో పాము కనిపిస్తే భయంతో పరుగులు తీస్తారు. కానీ పాములు చూసుకున్నట్లయితే గనక అది చాలా శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాలలో గుడ్లగూపం మీకు కనిపిస్తే లేదా బయట ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా గుడ్లగూపం మీకు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఉదయం నిద్ర
లేవగానే శంకు శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు చెరుకు గడ్డ మీకు ఎదురవుతే లక్ష్మీదేవి రాకకు అది శుభ సంకేతం. లక్ష్మీదేవి చెరుకుకు నైవేద్యంగా పెడతారు కాబట్టి ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను ఖచ్చితంగా పొందుకుంటారని. మీరు ప్రతినిత్యం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. నిత్యం దీపారాధన అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.